వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత ప్రేమగా ఉంటే ఆ ఇల్లు అంత ప్రేమగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ లేకపోతే మీ పిల్లల మధ్య ప్రేమ అనేది ఉండదు. నేను ఈ రోజుల్లోనే ఇలా ఉంటారని చెప్పను. కొన్ని ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి మీతో మాట్లాడుతున్నా. పెళ్ళైన ఒక 3 నెలల దాకా బాగానే ఉంటారు. ఇంకా తర్వాత మొదలైందండి 5 మినిట్స్ కూర్చొని మాట్లాడామా ఇంకా అక్కడ గ్యారెంటీగా గొడవ అవ్వాల్సిందే. ఎందుకో చెప్పండి, నేనే చెప్తా. వీళ్ళ మధ్య ప్రేమ అనేది తగ్గిద్ది. బయట పనుల వల్ల టెన్షన్ వల్ల భర్త భార్య చెప్పిన మాట ఒక్క నిమిషం కూడా కూర్చొని వినడు. అదే భార్య అయితే పొద్దున్నుండి ఎదురు చూసి వాళ్ళ ఆయన రాగానే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి ఆయన ఏం చెప్పినా కూడా ఓపిగ్గా వింటుంది. ఇలా ఎంతకాలం అని ఓపిగ్గా వింటది? ఏదైనా ఇద్దరి మధ్య ఉండాలి కదా. 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు కొట్టగలుగుతాం. ఒకరి వైపు ప్రేమ తగ్గినా కూడా మాట మాటకి గొడవ అనేది స్టార్ట్ అయ్యింది. మీరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ బాగానే ఉంటారు. మీ పిల్లల సంగతి ఆలోచించారు ఎప్పుడైనా? వాళ్ళ మనసులు ఎంత బాధపడతాయో అని. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకోవాలి. ఓహో, ఇలా ఉండాలా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అని. ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రతి చిన్న విషయానికి డైవర్స్ అంటున్నారు. ప్లీజ్ ఒక్కరినొక్కరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుని మీరు ఎంత మంచిగా ఉంటే అంత మంచి మన పిల్లలు నేర్చుకుంటారు. ఇంకో చిన్న మాట, ఇంట్లో అమ్మా నాన్న సరిగ్గా ఉంటేనే అన్నా తమ్ముడు కానీ అక్క చెల్లెలు కానీ కలిసి ఉండేది. మిమ్మల్ని చూసే మర్యాద, బాధ్యత, భయం అనేది వాళ్ళకి వస్తాయి.